మీది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారా? కళ్ళు ఓపెన్ చేసి నిద్ర తెరవండి. కాబట్టి ఒక ఎంప్లాయీని నువ్వు బోర్డులో మెంబర్ గా పెట్టుకున్నావు. ఒక్క నిమిషం ఉండు. నీకు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ దగ్గర వివరణ రాయడానికి రాలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో. ఎంప్లాయీ ఎలా ఉంటావు మెంబర్ గా అడుగుతున్నాను. మీరు ఉద్యోగస్తులా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారా? అక్కడ ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది, వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్. లాస్ట్ టైం చైర్మన్ రూల్ ప్రకారం ఎంప్లాయీ ఉండకూడదు. ఇప్పుడే డిఓకి కనుక్కొని డివికో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను. నేను ఎంక్వైరీ పెడుతున్నాను. మీ మీద కంప్లైంట్ ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ లో అవినీతి జరిగిందనేది నీ మీద కంప్లైంట్. అర్హులే కాదన్నప్పుడు 2 ఏళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయీని పెడుతున్నారు. ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా, అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు. ఉండకూడదు అక్కడ ఉంది రూల్ పొజిషన్. అట్లా కాదు, రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు. 2 ఏళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు? మీ ఇష్టమా? ఉండకూడదు అని ఉంది. ఒక్క నిమిషం ఉండు. నీకు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ దగ్గర వివరణ రాయడానికి రాలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో. అంటే రూల్ ఎండ్. నాకు చెప్పింది నేను వెళ్ళిపోయింది మేడం. నీకు చెప్పడం చెప్పకపోవడం కాదు, నువ్వు ఉండకూడదు. నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఈమె మీద ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు ఎలా వచ్చి ఉంటావు? ఎంప్లాయీ అయ్యి నువ్వు ఎలా ఉంటావు? మెంబర్ గా అడుగుతున్నాను. మీరు ఉద్యోగస్తులా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలు చేయలేదు మేడం. అక్కడ రూల్ పొజిషన్ ఎంప్లాయీ ఉండకూడదు. ఎలా ఉన్నావు నువ్వు 2 సంవత్సరాల నుంచి? నేను అసలు చైర్మన్ లేను, వైస్ చైర్మన్ లేను, ఓన్లీ కమిటీ మెంబరే ఉండకూడదు అంటున్నారు. మెంబర్ గా ఉండకూడదు, ఉండకూడదు. రూల్ పొజిషన్ లో ఉండకూడదు అంటున్నారు. నువ్వు అసలు పోటీనే చేయకూడదు, నువ్వు దీంట్లో ఉండకూడదు. ఈ బాడీ కరెక్ట్ కదా? నువ్వు కరెక్ట్ కదా? నీ మీద నేను ఎంక్వైరీ పెడతాను. స్కూల్లో ఉండకూడదు. ఆధార్ రికార్డ్స్ తీయండి. ఆధార్ రికార్డ్స్ ఎంప్లాయీ ఉండకూడదని రూల్ పొజిషన్ ఉంది. నేను నీవు ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. అది చెప్పినాకనే నేను వచ్చి మాట్లాడుతున్నాను. స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా? ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా యునానిమస్ గా ఎన్నుకుంటారు? అందరూ ఉన్నారు మేడం. ఆ విషయం సరే, ఎంక్వైరీ పెడుతున్నాను. ఓకే, మాట్లాడతాము. ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ కి చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది. దీని మీద దాదాపు 1 నెల నుంచి కంప్లైంట్ ఉంది. వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్. స్కూళ్ళలో ఎందుకు చేస్తారు ఇట్లా? పిల్లల స్కూళ్ళలో కూడా తిన్న మొదలు పెడతారా మీరు? 9 మంది ఇవాళ వాళ్ళ మేడం, నలుగురే నా వాళ్ళు. అంటే 9 ఓట్లు కాదమ్మా, అట్లా కాదు. ఆ వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్ కి అవకాశం ఇవ్వండి. అవకాశం కూడా మీరు నెంబర్ కూడా మీరే పికప్ చేసుకుంటారా? మరి పెట్టండి, రీఎలక్షన్ పెట్టండి. రీఎలక్షన్ పెట్టండి. క్యాన్సిల్ చేసేసేయండి. బోర్డు అంతా క్యాన్సిల్ చేసేసి రీఎలక్షన్ పెట్టండి. ఎందుకు మనం కూడా చెప్తాం ఇప్పుడు ఎలక్షన్ అట్లా కాదు. ఒక ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఓకే, మీది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 నెలలైంది. కళ్ళు ఓపెన్ చేసి నిద్ర తెరవండి. కాబట్టి ఒక ఎంప్లాయీని నువ్వు బోర్డులో మెంబర్ గా పెట్టుకున్నావు. నువ్వు కనీసం హెడ్ పనిచేస్తున్నావు. నువ్వు నీకు రూల్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవు. ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమున్నాయి నామ్స్ అని కమిషనర్ గారికి తల్లి తండ్రి సభ్యులుగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడం అర్హులు కాదు అని లేదా? రాజకీయాలు తీసుకొచ్చి స్కూళ్ళలో కూడా అండర్స్టాండింగ్ చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం మొదలు పెట్టారనేది మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నతంగా ఎదిగారో అర్థం కావట్లేదు మాకు. నువ్వు నీ చేతిలో పెడుతున్నా మొత్తం క్యాన్సిల్ చేసి రీఎలక్షన్
ఎలక్షన్ చేస్తావా చెయ్యి, లేకపోతే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీ జరిపేసి మొత్తం అంతవరకు మమ్మల్ని పొమ్మంటావా రీఎలక్షన్ చేసేసి మొత్తం బోర్డు క్యాన్సిల్ చేసేసేసి రేపు నిలబడుకొని ప్రతి ఒక్క క్లాస్ లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల. మీరు చెప్పినట్టు నేను చెప్పిన మేడం ఏ పోలింగ్ రీ ఎలక్షన్ కానీ పెట్టండి మీరెవరండి? నేను చెప్పాను మీరెవరండి? నేను స్టూడెంట్స్ పేరెంట్స్ మేడం కదా మీరు పేరెంట్ అయితే క్లాస్ లో కదండి ఇక్కడ మాట్లాడాల్సిన నన్ను అవసరం ఎన్నుకున్నారు కదండి. కాబట్టి వచ్చిన మేడం మిమ్మల్ని ఎట్లా ఎన్నుకుంటారండి? అందరూ ఎన్నుకున్నారు కాబట్టి వచ్చిన మిమ్మల్ని ఎన్నుకోకూడదని చెప్తున్నాను. మీరు ఇవాళ నాట్ క్వాలిఫైడ్. నువ్వు బేసిక్ అడగకూడదు. హన్సు ఏం చేసినారు ఏమనేది ఎంక్వైరీ జరగాలా. నువ్వేం చేస్తావంటే కంప్లీట్ గా రాసేసేసి ఫస్ట్ బోర్డు క్యాన్సిల్ చేయించి కొత్త ఎలక్షన్ జరిపించండి. కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం ఎన్నేళ్ళ నుంచి ఎన్నేళ్ళకి ఏ సంవత్సరం ఎంత వచ్చిందో మొత్తం తీయండి. రికార్డు నాకే చూసేస్తాను. రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది, నాకు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయి ఉంటుంది అలా. అందరికి ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరిగినా దాని కాస్ట్ కూడా తీరుస్తారు. అర్థమైందా? ఇది ఈ విధంగా స్కూళ్ళలోకి వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కార్పొరేషన్ ఎన్నికలు చేయాలనుకుంటే ఎంత వెళ్తున్నారు మీరు? మీరు ఎందుకు ట్రావెల్ చేస్తాం? మీరు హెచ్ఎం మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా, వాళ్ళ ప్రకారం ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో 40 మంది ఉంటే 40 చేయలేదండి. జరిగిందనే నీ మీద ఒక అభియోగము, నీ మీద అభియోగం. ఎందుకు చేస్తాము? అతను వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి. ఎలా ఎంటర్ సంబంధం లేదు ఇక్కడ చేసేసి పడే. మీరు తీసుకోవాలా ఎంప్లాయ్ కాదని చెప్పి ఇచ్చినా లేదు. ప్రతి ఒక్క చర్య నేను పర్సనల్ గా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆయన ఎంప్లాయీ అయ్యి ఉండి కూడా ఇక్కడ కోర్టులోకి వచ్చినాడు, దాని మీద ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి. ఆల్మోస్ట్ 10 years నుంచి ఎంప్లాయీస్ 10 years నుంచి ఇంకా ఎక్కువ కార్పొరేషన్ ఎంప్లాయీ తెలియదా? కామన్ అడుగుదా మేడం, బయట ఎంప్లాయీ కదా కార్పొరేషన్ ఎంప్లాయీ. మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారా మీరు? కళ్ళు ఓపెన్ చేసి నిద్ర తెరవండి. కాబట్టి ఒక ఎంప్లాయీని నువ్వు కోర్టులో మెంబర్ గా పెట్టుకున్నావు. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. నీకు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ దగ్గర వివరించడానికి రాలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో. ఎంప్లాయీ అయ్యి నువ్వు ఎలా ఉంటావు మెంబర్ గా అడుగుతున్నాను. మీరు ఉద్యోగస్తులా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారా? మేడం రాజకీయాలు నేనైతే చేయలేదు మేడం. అక్కడ ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది, వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్.